హాయ్ అండి. ఈరోజు మనం బోల్డన్ని విటమిన్లు, ఖనిజాలు, అన్ని పోషకాలు ఉండేటువంటి ఒక లడ్డుని తయారు చేసుకుందాం. దీంట్లో ఏమేమి వేస్తున్నానో మీకు పరిచయం చేస్తాను. ఇవి పైన్ నట్స్ అండి. పైన్ నట్స్ అంటారు వీటిని. ఇవేమో బ్రెజిల్ నట్స్, పప్పులు, అక్రూటు, పిస్తా, అన్నీ కలిసిన మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఇవేమో ప్రొద్దుతిరుగుడు గింజలు, ఇవేమో తెల్ల నువ్వులు, ఇవేమో పుచ్చపప్పు, ఇదేమో గుమ్మడి గింజలు. ఇవి హజిల్ నట్స్ అంటారండి. న్యూజిలాండ్ నుంచి తీసుకొచ్చారు. ఇవి హజిల్ నట్స్. ఇదేమో ఇవి అంజూరా అండి. ఫిగ్స్ అంటారు, అంజూరా. ఇవన్నీ ముక్కలు చేసి పెట్టాను. ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది. అదేంటంటే ఇదిగండి, ఇది తౌడు. ఒక అరగింత నెయ్యిలో వేయించాను. కొంచెం విడిగా తినాలంటే అదేమో తినలేము. మనకి సైకలాజికల్ ఫీలింగ్ కూడా. B12 దాంట్లో డైరెక్ట్గా వస్తుంది, తీసుకోమని చెప్తారు. ఇవన్నీ కలిపి తీపికి ఇది సరిపోద్ది అనుకుంటాను, లేకపోతే కొంచెం బెల్లం వేద్దాం. ఇవన్నీ కలిపి మిక్సీ వేద్దామండి. ఇప్పుడు నేతిలో జీడిపప్పులు వేస్తున్నానండి. నెయ్యి నేను తయారు చేసుకుంటాను ఇంట్లో. ఇది ఘుమ వాసన వస్తుంది వేగిన జీడిపప్పులు. ఇదిగోండి, ఇది తయారు చేశాను. అన్ని పప్పులు, ఆ ఫిగ్స్, ఒక ½ కప్పు బెల్లం వేసాను. తీపి చాలదని డౌట్ వచ్చింది. ఇందులో నేను వేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ మళ్ళీ చెప్తే పిల్లలు కూడా తినరేమో, అందుకని చెప్పట్లేదు. చాలా వాసన భలే ఉందండి. నెయ్యి అన్నీ కలిపితే ఆ డ్రై ఫ్రూట్స్ వేగాయి కదా, చక్కగా మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాం. ఆ నెయ్యి, జీడిపప్పులు కూడా వేసి లడ్డూలు కట్టుకుందాం. నెయ్యి కాలుతుంది. ఇది బాగా కలిసిన తర్వాత వేసుకుందాం. ఇది నా డ్రై ఫ్రూట్స్ డబ్బా. ఇది ఖాళీ అయిపోయింది ఇవాళ. రోజు ఇందులో వేయడం, నానబెట్టడం, మర్చిపోవడం అట్లా జరుగుతూ ఉంది. తోటలోకి వెళ్ళి వచ్చేసరికి రోజు ఏదో ఒకటి కొంచెం తింటే బాగుండు అనిపిస్తుంది. అది కూడా ఓపిక్గా ఉండేట్టుగా హై ప్రోటీన్ తోటి అన్ని రకాలు కలిపేలా. ఆ తవుడు కూడా నానబెడితే 2 గంటలు 3 గంటల్లో తాగేయాలి. అది తాగకపోతే నిజంగానే కుడితి వాసన వస్తుంది. అది అందుకోసం ఏం చేయాలా అని ఆలోచిస్తే ఇవాళ ఈ ఐడియా వచ్చింది నాకు. ఇవాళ ఆదివారం కదా, పని వాళ్ళు కూడా రాలేదు. అందుకని చెప్పి తయారు చేద్దామని చేస్తున్నాను. ఇంక నుంచి పని ఎక్కువ మొదలవుతుంది తోటలో కూడా. దానికోసం తయారు చేస్తున్నాను. ఇది మంచి ఘుమఘుమలాడే లడ్డు తయారు చేద్దాం. లడ్డూలు తయారైపోయినాయండి. అదిగండి తయారు చేశాను. ఇది నేను వేసిన తౌడండి. ముడి బియ్యం వేయిస్తారు ఇక్కడ 4-5 బస్తాలు. వాటిని తీసుకెళ్ళి మిల్లులో మళ్ళీ పట్టిస్తే సూపర్ ఫైన్ వస్తుంది. దీన్ని తౌడు అట్లా అనే కన్నా రైస్ బ్రౌన్, పాలిష్డ్గా మాట్లాడారంటే రైస్ బ్రౌన్ లడ్డు విత్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. విదేశీ పప్పులు 3 రకాలు, మన దేశీ పప్పులతోటి, మళ్ళీ తౌడుతోటి మంచి బలవర్ధకమైనటువంటి లడ్డు తయారైంది. చివరిగా ఒక మాట అండి. ఇది నేను మీ అందరితో ఈ విషయాలు పంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత 99 మంది పరిచయం అయ్యారు. 100వ వ్యక్తి వాళ్ళ ఈ లడ్డుతో పరిచయం అవుతారనుకుంటున్నాను. అసలు మెయిన్ ఇది అమ్మ తోట కదండి. దీంట్లో ఉండే కష్టసుఖాలన్నీ పంటల గురించి మాట్లాడాలని మొదలుపెట్టాము. ఈ లోపల కొన్ని ఇట్లా చేస్తా పరిచయం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశానండి. ఓకే అండి, బాయ్. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి నీళ్ళు అది తగలలేదు కాబట్టి ఉంటాయేమో, కానీ పురుగు వస్తుందేమోనని ఒక డౌటు. అందుకని తక్కువే చేసుకోండి. పిల్లలకి పెట్టాలన్నా కూడా చాలా బాగుంటుంది. నిజంగా అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఓకే అండి.